హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. సామెతల గ్రంథము Proverbs 14వ అధ్యాయం 14th chapter 4వ వచనం. 4th verse. Where no oxen are, the crib is clean, but much increase is by the strength of the ox. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చిబడి కలుగును. అసలు ఎద్దు లేని చోట గాదెయందు ధాన్యం ఉండనే ఉండదట. Where there are no oxen, there is no. ఎద్దుల బలము చేతనే విస్తారమైన వచ్చుబడి కలుగుద్దట. Only by the strength of an ox there is much increase. అంటే గమనించండి, ప్రయత్నించండి. Kindly understand. ఈ యొక్క ఆక్సిడెంటింగ్ వచ్చినప్పుడు When this ox anointing comes, మనందరము స్ట్రెంగ్త్ అవుతాం. ఫస్ట్ we get strengthened. ఫిజికల్ గా స్ట్రెంగ్త్ అవుతాం, We get strengthened physically. స్పిరిచువల్ గా స్ట్రెంగ్త్ అవుతాం, We get strengthened physically. ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్త్ అవుతాం. Financially we get strengthened. అయితే ఎద్దుల బలం లేకపోతే విస్తారమైన రాబడి ఉండనే ఉండదట. Where there is no strength of an ox, there cannot be any increase. మనుషులందరూ కూడా దేవుని యొక్క బిడ్డలారా గొర్రెల యొక్క బలం తెలుసు తప్ప ఎద్దు యొక్క బలం తెలియదు. People know only the strength of a sheep, but not the strength of an ox. అందుకే దేవుడు కొత్త జనరేషన్ ని స్టార్ట్ చేసిండు. That's why God started a new generation. ఎద్దుల యొక్క అభిషేకాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. God wants to release this ox anointing. ఎద్దులు ఎప్పుడు దున్నేటప్పుడు హార్డ్ వర్క్ చేస్తాయి. See, the Lord hard work. దేవుని యొక్క అభిషేకం యొక్క ఆక్సిడెంటింగ్ కావాల్సినోడు The person who needs this ox anointing, ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ లో ఉంటాడు. he will be in doing hard work. చర్చ్ గమనించండి, ప్రయత్నించండి. Church, listen carefully. ఎప్పుడు కూడా దేవుని కోసం హార్డ్ వర్క్ చేస్తూ నేర్చుకోవాలి. You should learn to do hard work for the Lord. హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోడు. The person who does hard work will not fail. అందుకే ఎద్దులు దున్నేటప్పుడు కష్టపడతాయి అవి. Oh, that's why when the ox plow, they work hard. దాని ప్రతిఫలం ఏంటంటే విస్తారమైన రాబడి వస్తుందట. Because of that, the result is a great మీ harvest. నమ్మకం దేవుని మీద ఉండాలి. Your faith should be on God. ఆ యొక్క ఎద్దుల యొక్క అభిషేకాన్ని మీరు తీసుకోవాలి. You have to take the anointing like the ox. అయితే ఈ యొక్క నాకు ఇదే జరిగింది. In mine, it happened like this. ఈ యొక్క anointing నా లోపల రిలీజ్ అయినప్పుడు, When this anointing was released upon me, గమనించండి, ప్రయత్నించండి. understand this. ఆ యొక్క ఎద్దులు దున్నేటప్పుడు As they plow through the ox, అవి ఆ యొక్క భూమి ఎంతో గట్టిగా ఉంటది. the ground will be very hard. అది ఇంత పట్టు దున్నవల్లే, Till now, it was not plowed. కానీ ఎద్దులు వచ్చినప్పుడు But when ox come, అది దున్నేటప్పుడు when they plow, మామూలుగా ఉండయి. they are not normal. రెండు ఎద్దులు కలిసి స్టెప్స్ వేసుకుంటా పోతే When two ox go taking one by step, బీడు భూమి అంతా కూడా దున్నబడుతుంది. all the dry ground is plowed. ఆ యొక్క బీడు భూమి అంతా కూడా దున్నబడుతుంది. All the dry ground is plowed. ఆక్సస్ లో అట్లాంటి పవర్ ఉంటది. Ox has got that kind of ఆ strength. యొక్క వైల్డ్ ఆక్స్ లో అట్లాంటి దమ్ ఉంటది. The wild ox has got such strength. అందుకే దాని యొక్క వేగాన్ని గమనించండి. That's why you see its అది speed. ఫోర్స్ గా లేసేటప్పుడు కూడా When they rise up with force, దాని కాళ్ళలో స్ట్రెంగ్త్ ఉంటది కనుక it has got strength in its feet. దాని కాళ్ళను ఈ విధంగా అనుకొని Oh, it raises its feet like అది this.
పుంజుకొని ముందుకెళ్తే it will stand and go forward. అర్థమవుతుందా మీకు? Are you understanding? దాని గురిపోతూ కొమ్ములు ఉంటాయి కాబట్టి. Oh, because it has got horns. అది కీర్తన గ్రంథంలో ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పా. Already we have discussed in ఆ Psalms. కొమ్ము తైలం చేత నింపబడుతుంది కాబట్టి. Because that horn is filled with the oil. దాని కొమ్ముతో ఎనిమిస్ని డిస్ట్రాయ్ చేస్తుంది అది. Oh, with that horn oil it destroys the enemies. అందుకే 92:10 వచనంలో ఉంటది. 92:10 Psalm. గురిపోతు యొక్క కొమ్ముతోటి నిన్ను నేను చేస్తా అంటాడు. I will anoint you with the horn of a unicorn. గురిపోతు కొమ్ముతోటి నిన్ను అభిషేకం చేస్తాడట. I will anoint you with the horn of a unicorn. దానికున్న కొమ్ములు విచిత్రంగా ఉంటాయి. Oh, the horn is different. దాని యొక్క వేగం డిఫరెంట్ గా The ఉంటది. speed is different. ఆ యొక్క కొమ్ములో దేవుడు తైలాన్ని పోసి In that horn God wants to pour ఆ oil. యొక్క తైలంతో నిన్ను అభిషేకం చేసినప్పుడు God, when he anoints you with that oil, అట్లా పుంజుకునే బ్రేక్ త్రూ ఎనైటింగ్ స్టార్ట్ oh, అవుతుంది. that kind of a great strong anointing will ఒక start. వైపు స్ట్రెంగ్త్ ఉంటది, One side strength, ఇంకొక వైపు దేవుని యొక్క బిడ్డల దాని యొక్క ఫోర్స్ ఉంటది, అంటే బ్రేక్ త్రూ ఉంటది. another side there is force, that means breakthrough. అందుకే నేను ఈ యొక్క దీన్ని బాగా నేను ఇష్టపడతా. That's why I like this. అర్థమవుతుందా మీకు? Are you understanding? అందుకే ఈ యొక్క ఎనైటింగ్ అంటే బాగా ఇష్టం. I like this anointing. ఈ యొక్క అభిషేక నా రూమ్ లోనికి వచ్చినప్పుడు When this anointing came into my room, నాకు తెలియకుండానే without my నేను knowledge, కంట్రోల్ లేకుండా I was not under my నేనేం control. కింద పడట్లే, I did not fall. కానీ నేను ఒక ఎద్దులాగానే దున్నడం ప్రారంభించిన. I started plowing like an ox. ఇది విచిత్రంగా అనిపించచ్చు మీకు. It may sound strange. నా రూమ్ లో ఏమి దున్నడానికి ఏం లేదు, There is nothing to plow in my కానీ room. నేను ఒక ఆక్స్ లాగానే చేయడం ప్రారంభించా. I started doing like an ox. ఆక్స్ లాగానే నడవడం ప్రారంభించా. I started walking like ox. నా మీద ఏదో భారం పెట్టినట్టు అనిపించింది. I saw that something was laid నేనేదో upon me. దున్నుతుంటాను అనిపించింది. I saw I was plowing నేను something. అనుకున్నా నేనేంది ఇట్లా చేస్తున్నా అనుకున్నా. I was wondering, why am I doing like నేను ఇలా this? చేసే మనిషిని కాదు కదా. I'm not a person who does నేను like ఎప్పుడు this. కంట్రోల్ ఉంటా, స్పిరిట్ కంట్రోల్. I'm always under the control of నాకు the Holy ఏమవుతుందో అర్థం కావట్లే. Spirit. I didn't understand what was అప్పుడు నా happening. లోపల స్పిరిట్ ఆఫ్ గాడ్ చెప్తున్నాడు, Then the Spirit of God started. కుమారుడా, My ఈ son, యొక్క ఆక్స్ యొక్క ఎనైటింగ్ నీ మీద అభిషేకింపబడుతుంది. the ox anointing is being released upon you. నేను కొత్త దాన్ని స్టార్ట్ చేయబోతున్నా. I'm starting a new ఈ thing. యొక్క కొత్త టంగ్స్ నీకు ఇవ్వబోతున్నా. I'm going to release new tongues. 6 నెలలు కూడా ఈ యొక్క ఏంజెల్ నా రూమ్ లో పనిచేస్తుండే నేను చూసా. I saw this angel working in my room for 6 months. అందుకే నేను చెప్తున్నా, మార్కు సువార్త దీనికి సింబల్ గా దేవుని యొక్క బిడ్డలారా ఈ యొక్క ఆక్స్ ఎనైటింగ్. The Gospel of Mark is a symbol of this ox. నెక్స్ట్ వీక్ చెప్పేదాన్ని ఒక చిన్నదాన్ని మీకు ట్రిగర్ చేసి చెప్తున్నా. What I'm sharing next week, little thing I want to share. ఈగల్ ఎనైటింగ్ అంటే యోహాను సువార్త. Eagle anointing is John's Gospel. అయితే ఇప్పుడు గమనించండి, ప్రయత్నించండి. Now understand. అందుకే 4 సువార్తలు ఉన్నాయి. Oh, that's why 4 Gospels are అంటే there. దేవునికి 4 ముఖాలు, యేసు ప్రభు యొక్క 4 సువార్తలు. Oh, the 4 faces of God, 4 Gospels of Jesus. ఆ యొక్క ఆది కాండం మొదలు పెడితే మిగతా 4 ఖండాలు దేవుని యొక్క 4 ముఖాలు. The 4 books of law. If you leave Genesis, there are 4 books of law. ఈ రోజు ప్రపంచానికి ఒక విషయం అర్థం కావాలి. Today the world has to understand one thing. దేవునికి 4 ముఖాలు ఉన్నాయి. God has 4 faces. దేవునికి 4 ముఖాలు ఉన్నాయి. God has 4 faces. దేవుడు డిఫరెంట్ గా ట్రాన్స్ఫార్మ్ అయి కనబడుతూ ఉంటాడు. God transforms himself and reveals himself. కొన్నిసార్లు రెయిన్బో లా కనబడతాడు, Sometimes he is seen as a rainbow. కొన్నిసార్లు అందమైన ఆక్స్ లా కనబడతాడు, Like there's a beautiful ox he will be seen. కొన్నిసార్లు క్రాస్ లో కనబడతాడు, Sometimes he's seen on the cross. కొన్నిసార్లు ఈగల్లా కనబడతాడు, Sometimes he's seen as an eagle. కొన్నిసార్లు మనిషిలా కనబడతాడు. Sometimes as a man is seen. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉందో చెప్తున్నా. With my experience I'm saying. ఏదో ఎప్పుడు ఒక ఫోటోలో ఉన్నట్టే దేవుడు కనబడాడు. God is not seen exactly as he's seen in దేవుడు a ఎప్పుడు ఒక photo. ఫోటోలో బంధించలేం. Cannot be captured in ఈ a యొక్క photo. ఏంజెల్ వచ్చినప్పుడు When this angel comes, దేవుని యొక్క బిడ్డలారా మనకు బ్రేక్ త్రూ స్టార్ట్ అయితే our breakthrough starts. మనం స్ట్రెంగ్త్ అవుతాం. We get strengthened. మనం స్పిరిట్ లో స్ట్రెంగ్త్ అవుతాం. We get strengthened in the మనం spirit. ఎప్పుడైతే డెవిల్ దిక్కు చూస్తామో When we look at the devil, వాడు మందికు చూడలేడు. he will not be able to see నేను us. ఇన్ని 20 సంవత్సరాలు In this 20 years, కొన్ని వందల సార్లు ఈవిల్ స్పిరిట్ చూసా. 100 times I've seen evil spirits. కానీ ఏ రోజు కూడా నేను భయపడట్లే. Never I did I fear. నేను ఎప్పుడు కూడా వాటి గురించి ప్రీచ్ చేయట్లే. I'm not preaching about them. వాటిని ప్రీచ్ చేసేంత దౌర్భాగ్యమైన స్థితి నాకు ఎప్పుడు కూడా రాదు. I don't have that much degraded state. మనుషులకు నచ్చపోయినా Whether people like it or not, నేను చెప్పేది సంథింగ్ డిఫరెంట్ గా చెప్తాను. నాకు తెలుసు what I'm sharing is something నేను different. ఏమైనానో నాకు తెలుసు. I know what I am. మీరు ఏమైనారో మీకు తెలవాలి. You should know who you మీ are. దేవుడు ఎవరో మీకు తెలవాలి. You should know who your God నీ is. దేవుడు శక్తివంతుడు. Your God is strong. నీ దేవుడు ట్రెమెండస్ గా పనిచేసే దేవుడు. Your God is a God who works నీ దేవుడు tremendously. సూపర్ న్యాచురల్ దేవుడు. Your God is a supernatural God. ఒక్కసారి ఆకాశంలో మేఘమై వచ్చిండు. Once he came as a cloud in the
అగ్ని sky. స్తంభమే వచ్చిండు. He came as a pillar of cloud. మన్నానిచ్చిండు Fire. తన బిడ్డల కోసం. He gave manna to his people. కొన్నిసార్లు ఫైర్స్ లా కనబడ్డాడు. Sometimes he was seen as a fire. యాక్ట్స్ సెకండ్ చాప్టర్ లో ఫ్లేమ్స్ లాగా దిగొచ్చిండు. In Acts 2, he came as flames of fire. ఆ యొక్క జెనసిస్ 11th లో టంగ్స్ అయ్యి వచ్చిండు. In Genesis 11, he came as tongues. అల్టిమేట్ అయినా Ultimate he is. ఆయన ఇట్లా బంధించలేము. You cannot capture him like that. ఇట్లాంటి అద్భుతకరమైన విషయాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. You should learn such kind of miraculous, నేను marvelous చెప్తున్నాగా things. ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా దీని మీద ప్రీచ్ చేస్తారు. చూసుకోండి తర్వాత రానున్న దినాల్లో. In coming days, you are going to see that many foreign speakers are going to preach on it. అందుకే ఎలీషా ఒక్కడే దున్నుతూ వచ్చాడు. That's why Elisha was plowing alone. ఎలీషాకు అవగాహన ఉంది. Elisha has that understanding. ఎలీషాకు కౌస్ ఉన్నాయి. He has ox. ఈ యొక్క ఆక్స్లతోనే బిజినెస్ చేసేవాడు. He was doing business through this ox. అందుకే ఆ యొక్క 12 అరికలతోటి ఆయన దున్నిస్తూ వచ్చిండు. That's why he's plowing with 12 ox. అందుకోసం అంటే గొర్రెల దగ్గరికి అతడు పోలే. He never went to the sheep. అసలు బైబిల్లో ఏలియా ఎలీషాలు డిఫరెన్స్ అని నేను చెప్తా. What is the difference that is not there? I'm sharing. ఏలియా ఎలీషాలు దేవుని యొక్క పిల్లలు చాలా డిఫరెంట్ గా లేశారు. Elisha raised up differently. అసలు నన్ను అడిగితే బైబిల్లో ఫస్ట్ డెడ్ బాడీ లేపింది ఏలియానే. Elijah who raised the dead body. అందుకే ఆ యొక్క సారపాతు యొక్క కొడుకును డెడ్ బాడీ ఏలియా లేపేంత వరకు కూడా బైబిల్లో అంతకుముందు ఎవరు లేపలే, అతడు వచ్చి లేపాడు. Elijah raised that son of that widow of Zarephath. అర్థమవుతుందా మీకు? Are you understanding? వీటి నమూనాతోటే Through this, దేవుని యొక్క బిడ్డలారా, dear children of God, యేసుక్రీస్తు ప్రభు కూడా Jesus ఈ Christ, యొక్క ఆక్సిడెంటింగ్ ని రిలీజ్ చేసుకున్నాడు. he released himself ox anointing. ఎప్పుడైతే తిరిగి లేచిండో When he raised up again, వేగం పెరిగింది దేవుంది. oh, his speed rose. ఎప్పుడైతే ప్రవక్త దగ్గర మునిగిండో When he went and dipped in the 3.5 సంవత్సరాలు ఒక విప్లవాన్ని పుట్టించిండు. 3.5 years, he raised a revolution. 30 సంవత్సరాలు యేసు ప్రభు మామూలుగానే ఉన్నాడు. Oh, till 30 years, he was ordinary. ఆ 30 సంవత్సరాలప్పుడు యేసు ప్రభు యొక్క ఊర్లోకి వెళ్ళి, If you went to the town of Jesus, యేసు అనే వ్యక్తి ఇక్కడ మీకు తెలుసా అంటే, if you ask, do you know Jesus? ఎవడు చెప్పేటోడు కాదు. యేసు అనే పేరు ఎవరికి తెలియదు అనేవారు. Nobody knew who Jesus was. కానీ ప్రవక్త దగ్గర ఎప్పుడైతే నీళ్ళలో మునిగిండో When he went and dipped himself in the water before the వేగం prophet, పెరిగింది. his speed rose. దేవుని యొక్క అభిషేకం వచ్చింది. God's anointing came. యేసు ప్రభు ఆ యొక్క నీళ్ళలో ముంచుతున్నప్పుడు ప్రవక్త As the prophet dipped Jesus in that, బాప్టిజం ఇచ్చి యోహాను అన్నాడు, that John the Baptist said, నేను నీళ్ళలో ముంచుటకు నాకు యోగ్యత లేదు. I am not worthy to give you baptism in the నీ waters. కాల్లో చెప్పులు విప్పడానికి కూడా నాకు యోగ్యత I'm లేదు. not worthy to even to touch the feet. కానీ of Jesus Christ footwear. చెప్తున్నాడు, But Jesus is saying, లేదు యోహాను, no, John, ఏవైనా ఓపెన్ కావాలంటే if the heaven has to నువ్వు open, ప్రవక్తవు. you are the prophet. నేను నీళ్ళలో మునగాలి. I have to dip myself in నేను ఎప్పుడైతే water. నీళ్ళలో మునుగుతాను, When I dip myself in నువ్వు water, నన్ను ఎప్పుడైతే ముంచుతావో, when you dip me in the water, ఇంతవరకు ప్రజలు ఒక డోనే చూసిండ్రు. oh, people have seen only one side. కానీ నేను చనిపోయి తిరిగి లేచినాక But after I die and rise up, నేను ఈగల్లాగా కూడా మారిపోతా. I can change even as an ఈ eagle. రోజు క్రిస్టియన్స్ అయిన మనకు Oh, Christians today, పావురం గురించి తెలుసు. they know about the dove. ఆ డోవ్ మీద ఎన్నో పాటలు పాడతాం, They sing lot about the dove, కానీ ఈగల గురించి ఆలోచించాం. but never think about the కానీ eagle. క్రిస్టియన్స్ అంటే ఒక పావురానికి సంబంధించిన మనుషులే కాదు. Oh, Christians doesn't mean only related to dove. అసలైన వాటిని వదిలేసేసిండ్రు. Actual things they have left నిజంగా aside. నేను చెప్తున్నా. I am saying, కానీ యేసు ప్రభు తిరిగి లేచినాక but Jesus when he rose again, ఈగల్లాగా లేచిండు. he rose up like an ఆయన eagle. యోహాను చేత బాప్టిజం పొందినప్పుడు When he took baptism through John, దో కనబడ్డది. a dog was seen. అక్కడ ఆగిపోయిన దేవుని యొక్క బిడ్డలు. Oh, there people were surprised. కానీ 3.5 years తర్వాత After 3.5 years, యేసు ప్రభు వీధిలోనికి వెళ్తే అప్పుడు పేరు తెలియదు, కానీ ఇప్పటికీ ప్రపంచంలో నలుమూల గల్లీన ఎక్కడ అడిగినా యేసు ప్రభు యొక్క పేరు తెలుసు. ఎందుకోసం అంటే ఆయన లేచినప్పుడు ఈగల్లాగా రిలీజ్ అయిపోయి దేవుని యొక్క బిడ్డల ఆక్సిడెంటింగ్ తో ఆయన అభిషేకింపబడ్డాడు కాబట్టి. after Jesus rose, he rose up like an eagle, and today till then nobody knew who Jesus was. But today, if you go all over the world, any lane you ask, any corner of the world, they know who Jesus is. అందుకే దేవుడు అంటున్నాడు, That's why God is saying, ఆక్స్ యొక్క కొమ్ముతోటి with the horn of an ox, తైలం పోసి
by that honor oil. నిన్ను అభిషేకం చేస్తా. I will anoint you. ఇంతకాలము డెవిల్ని చూసి 15-30 అడుగులు వెనకకేసావు. Until now, when you saw the devil, you went back 30 steps. నీ ఆలోచనలు చూసి భయపడ్డావు. Or you feared your నీ thoughts. సక్సెస్ లేదని భయపడ్డావు. You feared there was no కానీ success. ఈ రోజు దేవుని యొక్క ప్రాఫెట్ గా చెప్తున్నా, But as a prophet, I am ఈ saying, యొక్క అనాయింటింగ్ నీ మీద యాక్టివేట్ కాగానే as soon as this anointing is నీ పేరే activated, సక్సెస్ లాగా మారిపోబోతుంది. your name will change to success. నువ్వే సక్సెస్ లాగా You మారిపోతున్నావు. will become a success. నువ్వే సక్సెస్ బ్యానర్ ని ధరించుకోబోతున్నావు. You are going to wear the banner of నువ్వే success. ఒక బ్రాండ్ లాగా మారిపోబోతున్నావు. You will become a brand నీ success. గురించి అద్భుతకరమైన ప్లాన్ ఉంది. Oh, God has a great, marvelous plan ఏ for your విచ్ life. పవర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. We don't have to speak about witchcraft. ప్రపంచంలో ఉన్న ఏ దయ్యం గురించి మాట్లాడాల్సిన We అవసరం don't లేదు. have to speak about any devil. ఒక జీఎస్ అనే పేరు వాడితే చాలు. Only the name of Jesus. అది ఏదైనా ఫెయిల్ అని కావాల్సిందే. Anything has to fall down. సిక్నెస్ బో డౌన్ కావాల్సిందే. The sickness has to bow down. దయ్యము అని 1,00,000 సార్లు చెప్పడానికి బదులు Instead of telling 1,000 times about the devil, ఒక 10 సార్లు జీసస్ 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 JUSUS అంటే చాలు మిరకల్స్ మేనిఫెస్ట్ అయితే. if you can say 10 times Jesus, 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 JUSUS, that is enough. Miracles will manifest. అందుకే ఇది అనడు చాతన్ కాదు. This we can't do. ఇట్లాంటి చెప్పుడు చాతన్ కాదు. This we cannot share. అర్థమవుతుందా? Are you understanding? ఇట్లాంటి ధైర్యాన్ని పుట్టిస్తాయి. Oh, this will give great courage. మిడ్ నైట్ నువ్వు లేచి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు When you get up in the midnight and go to washroom, దేవుని యొక్క దూతలని బెడ్ చుట్టూ సరౌండ్ అయి ఉంటారు. the angels will surround your bed. వాళ్ళు నువ్వు మార్నింగ్ లేవగానే As soon as you rise up in the morning, నీకు విక్టరీ ఇవ్వడానికి వాళ్ళ మీద ఉన్న గ్రేస్ రిలీజ్ చేయడానికి నీ పక్కన నిలబడి ఉంటారు. oh, they want to give you victory. They want to release the grace that is upon them. రాత్రి నువ్వు పడుకునేటప్పుడు, Night when you sleep, నీ యొక్క ఆఫీస్కి వెళ్ళేటప్పుడు when you go to office, పెద్ద పెద్ద సోర్స్ పట్టుకొని నీ దగ్గర ఉంటారు. they will hold the great swords నీ with యొక్క you. బిజినెస్ దగ్గర ఉంటారు. When they will stand by నీ your చర్చ్ లో business. ఉంటారు. They are there with నీ your లైఫ్ church. లో ఉంటారు. In your life they are వాళ్ళ there. యొక్క పవర్ ని యాక్టివేట్ చేస్తారు. Their power they activate for you. ఇంత మంచి సువాసననిచ్చే ఏంజల్స్ బట్టి దుర్వాసనిచ్చే దయ్యాల గురించి చెప్పాల్సిన దౌర్భాగ్యమైన స్థితి లేదు అని నేను అనుకుంటున్నాను. When this great angels are there working for you, such a great fragrant news is there. Why do we speak about the stinking devils? ఒక్క చిన్న నిప్పురవని 450 మంది మనుషులు తీసుకొని రాకపోతే కళ్ళ కట్టుగా కళ్ళ ముందే దా యొక్క దహన బలిపీఠం మీద ఉన్నది మొత్తం కూడా అర్పింపబట్టట్టు చేసిండు చిన్న ప్రేయర్ తోటి. Oh, but just with a small prayer, when 450 prophets could not bring a small flame of fire, Elijah demonstrated that fire before them. అతనికి తెలుసు ఏలియా మీద. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, అతని మీద ఉన్నది ఆక్సినైటింగ్ అని తెలిసే తన దుప్పటి తీసి తన తర్వాత ఇంకొకరు లేవాలని ఎలీషా మీద వేసిండు. ఆక్సినైటింగ్ రిలీజ్ చేసిండు, యాక్టివేట్ చేసిండు. అందుకే ఎలీషా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా ఎద్దులతో దున్నుతున్నప్పుడే ఈ విషయం జరుగుతూ వచ్చింది. See, he knew he had the ox anointing. That's why when he saw Elisha, he took the mantle that was upon him. Oh, this Elisha was plowing with the oxen and he put the mantle upon Elisha. దేవుడు సొల్లు కబుర్లు వినటానికి నిన్ను లేపట్లే. God is not raising you to talk rubbish. సాతాన్ యొక్క హిస్టరీ అంతా దాని థియాలజికల్ అంతా తీసుకొని సంబరపడి భయపడడానికి 24 గంటలు 24/7 భయంలో బతకడానికి దేవుడు నేను ఏర్పరచుకోలే. God did not choose you to discuss and to meditate upon the devil's history and its theology. కానీ దేవుని యొక్క వర్డ్ నీ నోట్ల నుంచి ఒక సోడ్ లాగా యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టు ఆయన నోట్లో దేవుని యొక్క ఖడ్గమున్నట్టు దేవుని యొక్క వాక్యం నీ నోట్లో నానడానికి అద్భుతాలు సృష్టించడానికి ఒక సూపర్‌న్యాచురల్ వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు. God has chosen you as a supernatural man so that you can release the sword through your tongue as it was done in Ezekiel. నీ యొక్క నోటి మాటలు నీ పేదరికాన్ని మార్చేస్తాయి. Oh, your tongue itself can transform your ఈ poverty. యొక్క ఆక్సినైటింగ్ నీ లోపల యాక్టివేట్ అయినప్పుడు నీ నాలుక యొక్క టంగ్స్ లో మాట్లాడినప్పుడు నీ బాడీలో హీలింగ్ మేనిఫెస్ట్ అవుతుంది. As you begin to speak in tongues and this ox anointing is activated, there will be healing manifested in your body. ప్రజల్ని ఎట్లా చీట్ చేద్దామని ఆలోచించవు, వాళ్ళ కంచె ఎట్లా మనీ లాగుదామని ఆలోచించవు, కానీ దేవుని యొక్క బిడ్డలారా వాళ్ళను దీవించి ఆశీర్వదకరమైన వ్యక్తిలాగా మారిపోతావు. You will not think how to cheat a people and take the money from them, but you will think how you can be a blessing to the people. ఈ రోజు నీ కొరకు హెవెన్ ఓపెన్ కాబోతుంది. Today God's heaven is నీ opening for జీవితంలో you. ఎప్పుడు జరగని ఆక్స్ యొక్క పవర్ ని నువ్వు చూడబోతున్నావు. You are going to see the ox, the anointing which you have never seen in your lifetime till now. అర్థమవుతుందా? Are you understanding? అర్థమవుతుందా? Are you understanding? దేవుడు దహించే అగ్ని అయినడట. God is a consuming నీ fire. రూమ్ లోనికి దేవుని రాని. Allow God to come into your room. అర్థమవుతుందా? Understand? అర్థమవుతుందా? Understand? నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా, స్మిత్ గర్ల్స్ వారితో 14 మంది లేపితే నువ్వు 14,000 మంది లేపినా
Even if Smith Wigglesworth raised 14 people and you raised 14,000 people. దేవుడు మనతో ఉండుడు ఏ కాదు, Not only God being with us, దేవుడు మన కోసం, మనము దేవుని కోసం ఉండే టైమే ప్రెషియస్ టైం. the precious time is when we are with God. అందుకే ఫెలోషిప్ లో ఉండాలి దేవుని. That's why we have to have fellowship with God. ఇప్పుడు నేను అట్లా అందుకే చెప్తాను, నీ కళ్ళ ముందు కనబడుతుంది ఇక పవర్. Are you not able to see the power that as I'm sharing with you? కనుక దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా, from wherever you're watching, ఫెయిత్ కి డిస్టెన్స్ లేదు. there is no distance for faith. ట్రెమెండస్ గా అనాయింటింగ్ రిలీజ్ కాబోతుంది. Tremendous anointing is being released. ఈ రోజు ఆయిల్ పోతున్నప్పుడు, As I'm pouring the oil upon ఎప్పుడైతే you, ఆయిల్ మీ మీద పోస్తామో, when I pour the oil, ఆ హెవెన్ నుంచి కూడా దేవుని యొక్క దూతలు ఆ వాళ్ళ ఆయిల్ ని పోస్తారు. the angels will pour their oil upon you. అప్పుడు నీకు ఈ టంగ్స్ వచ్చేస్తాయి. Then these tongues will come. నేను చెప్పగా దయ్యానికి కూడా ఒక అవగాహన ఉన్నది. Even the Satan has some revelation on this ox. వాడు ఏం పిచ్చోడేం కాదండి. That is not a mad fellow. అర్థం చేసుకోండి, మనం ఒకరి కోసం ప్రేయర్ చేస్తాం, When we pray for someone, వాడు మారపోతే వాడిని కర్మర బాబాని వదిలేస్తాం. we leave off thinking, okay, if he doesn't transform, it is his fate. కానీ దయ్యం మాత్రం But devil, కూర్చొనే ఉంటాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా. from morning till night, he'll wait for that person. భూమి మీద చాలా ఓపిక గల ఎవరంటే సాటానే. The most patient person is the devil. అందుకే వాడు సాటాన్ గురించి, దయ్యాల గురించి ఎగ్జాల్ చేసి చెప్పి రాండి మాట్లాడండి అని మనుషులోంచి అంటే ఎంజాయ్ చేస్తుంటాడు. నువ్వు ఇండైరెక్ట్గా నా గురించే మాట్లాడుతున్నావు రా బాబు, కానీ 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 మంచి పనే జరుగుతుంది అని కాలు మీద కాలేసుకొని నవ్వుతా ఉంటాడు. When that person keeps speaking about it, the devil enjoys. Okay, come on, talk about me. I will enjoy. You are always speaking, exalting me. జీసస్ 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 అని అందరం అన్నాం అనుకో. If we all are keeping saying Jesus, Jesus, ఇక్కడ చీకటి ఉంటే చీకటి 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 అంటే మన అయితే, if there is darkness and we keep saying dark, 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 it's dark, it's dark. నన్ను అడిగితే తెలివి లేనోడు చేసే పని అది. Only foolish fellow will do that. కళ్ళు లేనోడు దారి కనబడదు కాబట్టి భయపడతాడు. The person who is blind can't find a way. అదే తెలివి గలవాడు ఏం చేస్తాడంటే, But the intelligent fellow, ఈ చీకటి చూసి భయపడేది తప్ప స్విచ్ ఆన్ చేయండి అని ఆన్ చేసేస్తాడు. but what we'll do, we'll just say, why to fear this darkness? We'll just switch on the light. స్ప్లిట్ సెకండ్ లో చీకటి అంతా వెళ్ళిపోద్ది. In a split second, the darkness will flee. మానేయండి, Oh, stop, మానేయండి. stop. రాత్రి వచ్చి పీక బిస్కిండు, Oh, night that fellow came and pressed me. ఏదో ఒకలాగా చెమటలు పట్టినాయి. Oh, I got the trembling. మీరు ఇంతగానో డిమెన్స్ స్పిరిట్ గురించి ఆలోచిస్తే దేవుని యొక్క దూతల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? When will you meditate upon angels? మిమ్మల్ని అట్లా ఆలోచించనీయకుండానే ఇట్లా డైవర్షన్ అన్నట్టు. This devil is only diverting your thinking so that you don't think about angels of God. చలికాలం అంతా కూడా ఒకలాంటి ట్యూనింగ్ ఉంటుంది. All winter we have one kind of tuning. ఎండాకాలం రాగానే ఇంకొక ఆలోచన, In summer another thought. వర్షాకాలం రాగానే ఇంకొక విధంగా, Raining season another thought. 3 కాలాలు 3 విధంగా నిన్ను దేవుని గురించి ఆలోచించుకుంటుంటున్నావు. In these 3 seasons we are not thinking about God, instead focusing on కానీ these 3 things. కాలాలు దేవుని గురించి ఆలోచించు. But all the seasons think about God. రెడీ ఆ చర్చ్? Church, are you ready? అర్థమవుతుందా? My మీ మీద brother. దేవుని యొక్క పవర్ రిలీజ్ చేస్తున్నా. I release God's power amidst you. అమెరికాలో చూసే నా యొక్క పార్ట్నర్స్ మీద ఈ యొక్క ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నా. I release ox anointing upon my partners who are watching from other countries. ఆస్ట్రేలియా చూసే వారి మీద యేసు నామములో ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నా. Those who are watching from Australia, I'm releasing ox anointing upon లండన్ you. నుంచి చూసే వారి మీద యేసు నామములో ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నా. I release ox anointing on those people who are watching ఆక్స్ యొక్క టంగ్స్ రిలీజ్ చేస్తున్నా. I release ox tongues. ఆక్స్ యొక్క స్పీడ్ రిలీజ్ చేస్తున్నా. I release ox speed. ఆక్స్ యొక్క హీలింగ్ రిలీజ్ చేస్తున్నా. I release ox speed. ఆక్స్ యొక్క బ్రేక్ త్రూ రిలీజ్ చేస్తున్నా. I release ox breakthrough. ఆక్స్ యొక్క పవర్ రిలీజ్ చేస్తున్నా. I release ox power. చూడండి, ఒక గన్ లో బుల్లెట్ ఉంటే If there is a bullet in a gun, అది బయటికి వచ్చే దాన్ని ఏమంటామంటే when it comes out of the gun, ట్రిగ్గర్ అంటాం. to release it, we call it దాన్ని trigger. నొక్కినప్పుడు When we press the trigger అది button, బయటికి వస్తే when it is released, అది ఏం చేయాలో అది సృష్టిస్తుంది. oh, it will do what it is దాన్ని purposed నేను to మీకు do. అందరికి ఏం చెప్తున్నా అంటే, That is what I'm ఈ saying. యొక్క ఆక్సిజన్ అనేది The ox anointing, నీ జీవితానికి ట్రిగ్గర్ పాయింట్. it is a trigger point for your life. అది ట్రిగ్గర్ పాయింట్. It's a trigger point for your life. దాన్ని ఎప్పుడైతే ఇట్లా క్లిక్ చేస్తామో, When you click it, అది బయటకు వచ్చినప్పుడు when it is released, ఇక మహిమ కనబడుతుంది. God's glory will be ఈ revealed. యొక్క ఆక్సిజన్ అన్నది This ox anointing, నీకు మహిమను కనబరిచేది. it will show God నీ glory. జీవితాన్ని మార్చేస్తుంది. It will transform your life. నీ యొక్క బలహీనతలు నాశనం చేస్తుంది. It will remove all your weaknesses. చేతులు ఎప్పుకొని చెప్పుకోండి, Lift up your hands and నేను say, రిసీవ్ చేసుకుంటున్నా ఆక్సిజన్. I receive ox anointing. నేను You రిసీవ్ say. చేసుకుంటున్నా. దేవుడు ఇక్కడ ఉన్న వారి లైవ్ చూసేవారిని ఈ యొక్క జనరేషన్ కి కొత్త ఎనైంటింగ్ ఇయ్యడానికి దేవుడు నిన్ను అడ్వాన్స్ గా లేపబోతున్నాడు. God wants to release
uses ox already because he's preparing a new generation. నా యొక్క కళ్ళ ముందు నేను చూస్తున్నా, Through my eyes I see. ఆక్స్ యొక్క ఫోర్స్ కనబడుతుంది. I see the ox force. ఆక్స్ యొక్క ఫోర్స్ కనబడుతుంది. I see ox force. ఆక్స్ యొక్క ఫోర్స్ కనబడుతుంది. I see ox force. అందుకే దాని ఐస్ చూస్తా మీరు. If you see their eyes, ఆక్స్ యొక్క ఐస్, the ox eyes, అది ప్రాఫెటికల్ ఐస్. the prophetical eyes. దేవుడు అందుకే యొక్క ఆక్సినైన్ చేత నిన్ను అభిషేకించి The God wants to anoint you with His ox anointing. నీకు ప్రాఫెటికల్ ఐస్ దేవుడు ఇస్తున్నాడు. God is releasing prophetical eyes for you. నువ్వు ప్రాఫెటికల్ ఐ తో చూసినప్పుడు When you see with prophetic eyes, నువ్వు ఏ చూస్తుంది నీ సొంతం అవుతుంది. whatever you see, you will possess it. ఆ బిల్డింగ్ ని నువ్వు ప్రాఫెటికల్ ఐ తో విశ్వాసంతో అది నీ సొంతం అవుతుంది. If you can see a building with faith, it will ఆ belong యొక్క to you. బిజినెస్ నీ సొంతం అవుతుంది. If you see the business, it will belong గోల్డ్ to నీ you. సొంతం అవుతుంది. If you take the gold, it ఆ will become డైమండ్స్ నీ yours. సొంతం Those అవుతుంది. diamonds can be yours. మరి డెవిల్ సంగతి ఏంది? What about devil? వాడు బో డౌన్ అయిపోతాడు. He will bow down. వాడు మోకాళ్ళని చేస్తాడు. He will bow down before you. అపోస్తల కార్యములు Acts of Apostles, 9వ అధ్యాయము 9th chapter, 1 నుంచి 9 వచనాలు. first 9 verses. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేల మీద నుండి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రమాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీయూ పుచ్చుకొనకుండెను. ఈ యొక్క పౌలు అనే వ్యక్తి This Paul, ఎప్పుడైతే ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చిందో, when the light came upon from heaven, అతని జీవితాన్ని మార్చేసింది ఆ it వెలుగు. transformed his life. అతని జీవితాన్ని It మార్చేసింది. transformed his life. 3 దినాలు కూడా For 3 days, ఆ పై నుంచి వచ్చిన వెలుగుతోటి with the light that came from ఈ above, యొక్క కన్ను రెప్పలు కూడా ఊడిపోయాయట. even the lids fell down. అది దేవుణ్ణి చూసుడంటే, That is what it is to అది see God. దేవుడు కనబడుడంటే. That is what it is to see ఈరోజు God. ప్రతి ఒక్కరు చెప్తారు దేవుని చూసినా అని. Many say we have seen God. అయితే ఇది పాజిటివ్ గా తీసుకుంటే If you take it in a positive way, ఒక్కడు లేచిండండి, one person rose up. ఒక్కడు చరిత్ర సృష్టించాడు. He created history in New Testament. భారతదేశానికి నువ్వు ఒక్కనే చాలు ప్రపంచానికి అనేకులను అంటియటానికి. For India or for the world, you are one sufficient to spark and ignite everything about Jesus. విలియం బ్రెనమ్ ఒక్కడే. William Branham alone. కానీ గొప్ప విషయం ఏం తెలుసా? But the great thing is, ఈ రోజు అమెరికా today America, లేకపోతే ఇంకొక దేశం another country, జరిగే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా all these problems, ఆ దినాలనే అమెరికాలో ప్రాఫెసీ చెప్పిండు. he prophesied then in those days. అర్థమవుతుందా? I understand. ఇట్లాంటి వాటిని తీసుకోవడానికి మనుషులు కష్టపడతారు. But people fear to take these things. కానీ ప్రాఫెసీ అంటేనే అట్లా ఉంటుందండి. Prophecy is like that. జరగబోయేదాన్ని చూసి చెప్పుడే. Able to see forward and అందుకే tell. ఈ యొక్క ఆక్సినైటింగ్ అనేది That's why this ox anointing, ఈ యొక్క వ్యక్తి మీదకి వచ్చింది. when it came upon him, దేవుని ఒక ట్రమెండస్ గా మినిస్ట్రీ చేసిండు. he did great ministry. ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, నాకు తెలిసిన ఆయన. A great man of God I know. ఇట్లుంటది పవర్ అంటే. Power is like this. అర్థం చేసుకోండి. Understand? రూమ్ లో రాసుకుంటున్నాడు, He was writing in his room. మెసేజ్ రాస్తున్నాడు. He was preparing his message. ఆ and యొక్క writing. మెసేజ్ రాస్తున్నాడు, పెన్ వెళ్ళి His pen went, చెత్త బుట్ట ఉంటది కదా ఈ రూమ్, this waste paper basket. ఈ పెన్ వెళ్ళిపోయి అట్లా పడ్డది. The pen went and fell in that. ఇట్లా వంగడానికి కష్టమైతుంది. He was not able to bend at the side. బాగా టైర్డ్ అయి ఉన్నాడు. He was very tired. అయితే ఏం చేసిండంటే What he did ఆ was, పెన్ చూసి అన్నాడు కదా, he told to the pen, ఏయ్ ఏసునామలో మాట్లాడుతున్నా, in Jesus' name I am speaking, వచ్చి టేబుల్ మీద పడన్నాడు. come on to the table. అది రప్పన వచ్చి ఎగిరొచ్చి పడ్డది దాని మీద. Again it came and fell on the table. అర్థమవుతుందా? Understand? నేను ప్రపంచం అంతటి కూడా ఒకటే మాట చెప్తా, To the whole world I say something. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే If you cheat your own self, నువ్వు ఎక్కడైనా ఆగిపోవాల్సిందే. you have to stop somewhere. ప్రపంచం అంతటిగా నువ్వు గొప్ప రికగ్నైజ్ ఉండొచ్చు, You may have a great recognition all over the world. కానీ నేను చెప్పే ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ యొక్క ఎనైంటింగ్లు కనుక నువ్వు యాక్టివేట్ చేసుకోకపోతే, If you do not
activate the anointings that I was preaching from the ఏదో ఒక Bible. రోజు డెవిల్ నిన్ను అటాక్ చేస్తాడు, Oh, one day the devil may attack you. కూలిపోతావు, You will fall and faint. కింద పడిపోయి చల్లగా అయిపోతావు. You will become cold. ఎందుకోసం అంటే Why? వానికున్న టెక్నిక్స్ నీకు తెలియదు కాబట్టి. You don't know his techniques. కానీ నేను చెప్పే ఈ టెక్నిక్స్ నీకు అర్థమైతే Through these techniques that I preach. చాంపియన్ కాదు, చాంపియన్ కంటే హై పవర్ లో ఆట ఆడతావు, గోల్ కొడతావు, ఆ అవార్డు తీసుకుంటావు, యూనిక్ చాంపియన్ అవుతావు. Not only be a champion, you will be more than that. You will shoot and you will receive the award for ఒక it. బ్రేక్ అయ్యేది ఎనైంటింగ్ ద్వారా మాత్రమే. It will break only through anointing. అర్థమవుతుందా? Understand? కనుక వాటిని తీసుకోవడానికి ప్రయత్నించు. Begin to take it. అందుకే 3 రాత్రింబవలు కళ్ళు కనబడలే, పొరలు రాలిపోయినాయి. Oh, his scales on his eyes fell and he could not see for 3 days. ఇక్కడ చిన్న రెవల్యూషన్ ఇస్తా, Small revelation తర్వాత here. వేరే కాడికి జంప్ అవుతా. కానీ Afterwards we'll jump. ఇక్కడ చూడండి, Now you see here. నేను చెప్తున్నా, I'm saying, నిజంగా మీకు హెవెన్ విజిటేషన్ వస్తే if you get heaven's visitation, ఈ ఫ్లష్ చచ్చిపోతుంది, this flesh will die. ఈ ఫ్లష్ చనిపోతుంది. This flesh will అయితే die. గుర్తుపెట్టుకోండి, Understand this. ఎప్పుడు అట్లనే ఉండరు. మళ్ళా Always it is not like that. ఒక్కసారి మీరు పరలోకం చూసి వచ్చినాక Once if you see heaven, ఇక నాకు గ్యారంటీ ఉన్నది, there is a నేను guarantee. ఎట్లా చేసినా పోతా అనుకుంటా నీ మూర్ఖత్వం అవుతుంది. If you think however I can go to heaven, that is foolish. నేను స్పిరిట్ లో వెళ్ళినప్పుడు When I went in the నేను spirit, చెప్తాను, కొన్ని రోజుల వరకు నేను చూస్తా, for few days only I see. యునిక్ ఉంటది ఆ పవర్. That power is unique. తర్వాత గ్రాడ్యువల్ గా మళ్ళీ కంట్రోల్ లోకి వచ్చేస్తా. Gradually it will come back under control. నేను ఓపెన్ గా చెప్తున్నా, Openly I am saying, ఆ టైంలా during that time, during that time, అంత వేరేలాగా ఉంటది. everything is different. కానీ తర్వాత మళ్ళా Afterwards, మామూలుగానే అయిపోద్ది. normal it becomes. కానీ అందుకే నేను ఒక మాట చెప్తున్నా, That's why I am sharing నేను something. ఒక్కసారి పరలోకాన్ని చూసిన కదా, I've seen heaven once. ఇక ఏం కాదులే అనుకుంటే If you think nothing will happen to అది me, చాలా పొరపాటు. that is very wrong. మళ్ళా ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళటానికి, ఆ పరలోకం చూడటానికి, ఆ ప్రదేశాన్ని వెళ్ళటానికి ప్రయాస పడుతూనే ఉండాలి. Always you have to be working towards going there only. అందుకే నేను అంటా, That's why I'm saying, పౌలు అందుకే రాసిండు, Paul writes like this. ఇతరులకు చెప్పినాక When we tell to నేను others, భ్రష్టుని అయిపోతానేమో అని I may become foolish. నేను శరీరాన్ని నెలగొట్టుకుంటున్నా. I crush my flesh. ఈ రోజు చాలా మంది నేను చూస్తున్నా, I'm seeing many people. ఇంత ముందున్న పవర్ వాళ్ళ కాడ ఉండకుండా పడిపోతుంది, ఆ పవర్ డౌన్ ఫాల్ అవుతుంది. మీకు తెలియదు, కానీ డౌన్ ఫాల్ కావడానికి కారణం ఏందో నాకు తెలుసు. I know the reason for the downfall that they are experiencing. వీళ్ళు చెప్పిన ప్రవచనాలతోటి సక్సెస్ అవుతారు, With their prophecies they may be వీళ్ళు చెప్పిన successful. మిరకల్స్ తోటి, అద్భుతాలతోటి యూనిక్ గా ఉన్నప్పుడు మైటిగా వాడబడ్డారు కనుక బాగా షైన్ అవుతారు. Through their miracles they would have shined. కానీ స్పిరిట్ లో వీళ్ళు దీన్నే మెయింటైన్ చేయరు కాబట్టి Because they maintain in the spirit always like that. గ్రాడ్యువల్ గా మైండ్ వచ్చేసి, మానవ మనసు వచ్చేసి, Gradually their mind becomes normal and they lose that spirit అదే power. నేను చెప్తున్నా, మామూలు అయిపోయినప్పుడు When ఏమైపోతుంది, they become normal, ఇక అన్ని ఫెల్ అవుని స్టార్ట్ అవుతాయి. all they fall down. అంత నేను చెప్పే ఈ విలియం బ్రెనమ్ ఇంత ఫేవరెట్, ఆయన లాస్ట్కి ఎట్లా వచ్చిండు తెలుసా, యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. The William Branham that I speak so much, he finally died in an accident. ఎందుకోసం అంటే, Why? నీ పరుగు అన్నది కడవరి వరకు కూడా లాస్ట్ రేసే గట్టి రేస్. The last race is the tough race, great race. కనుక కంపల్సరీ దేవుని కాడ రిలేషన్ మెయింటైన్ చేయాలి. Always you have to maintain a relationship with God. మీకు చూడండి, సింపుల్ లాజిక్ చెప్తా, Simple logic I share. మీకు నేను ఉన్నది చెప్తాను, Before all I'm saying, పబ్లిక్ అందరు కూడా చెప్తున్నా. to people all I'm saying, మీరు దేవుని దగ్గర నుంచి అభిషేకం తీసుకోవడానికి, when you take anointing from God, రియల్ దాన్ని తీసుకోవడానికి, to take the real one. ఆక్సిడెంటింగ్ మీకు ఫ్రీగా అనుగ్రహింపబడతా చెప్తే, If I said that the ox anointing is given freely, అరే డౌట్ అబ్బా నిజమేనా అనిపిస్తుంది. you may think, is it true? కానీ అది 5,000 పెట్టి కొనుక్కో అంటే, If I say buy it through 5,000, 5,000 అయిపోయేదాకా ఉరికి పరిగెత్తుకొని దాన్ని తెచ్చుకుంటావు, ఏం జరగనప్పుడు అనిపిస్తుంది, నిజమే కదా రవి ప్రాఫిట్ చెప్పింది అనిపిస్తుంది. when nothing happens with that 5,000 rupees, దీన్నే నా భాషలో ఉబ్బులాట. excitement, దేవుడు నీకు God ఇయ్యటానికి ఇష్టపడుతున్నాడు. wants to give it to you. అందుకే మార్కు సువార్త 2వ అధ్యాయం In Mark 2nd chapter, నేను గమనించండి, ప్రయత్నించండి. understand this. మనుషులు బాగుంటే దేవుణ్ణి చేరుకోవడానికి అసలు టైం అంటే కష్టమైతుంది వెళ్ళటానికి. They were not able to reach Jesus where he was preaching. అందుకే వాళ్ళు ministering. ఏం చేశారంటే, So what they did, ఆ పైన స్లాబ్ ఇంటి కప్పు నింపారు. వీళ్ళు మామూలు మనుషులు కాదు. these people are not ordinary. They opened the roof of the అదే house. మనమైతే పోయినా మాట రెస్ట్ ఉన్నదా, మనుషులు మనతో అయితే వచ్చేసినా అని వచ్చేస్తారు. What we will do is, too much of rush is there, let's go back. కానీ వీళ్ళు వెళ్ళి హార్డ్ వర్కర్స్ చూడండి, కప్పు కూడా ఇప్పారు. See their hard work. They opened the roof of that house. రూపును విప్పే వ్యక్తులాగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. We have to be people who open. మనం ఎప్పుడైతే రూఫ్ను విప్పుతామో దేవుడు మన కొరకు పైన రూఫ్ను విప్పుతాడు. When we can open the roof for God, then God will open the roof of heaven for us.
తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Father God, we thank and ఇక్కడ praise you. లైవ్ చేస్తే వాళ్ళందరి మీద మహిమను విడుదల చేస్తున్నా. Lord, I release the glory upon those who are here. ఆక్సిజన్ anointing యాక్టివేట్ చేస్తున్నా. I activate oxygen anointing. మిరకల్స్ రిలీజ్ చేస్తున్నా. I release miracles. మీకు వందనాలు స్తోత్రాలు. We thank and praise you. యేసు నామములో In Jesus' mighty name. Amen. Amen.